లక్ష్మీ సత్యానుసారిణి లక్ష్మీ త్యాగానుసారిణి కీర్తి అభ్యాసానుసరణి విద్య బుద్ధి కర్మానుసారిణి సత్యానుసారిణి లక్ష్మీ లక్ష్మీ సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి. So long we follow the truth, you will find wealth there, prosperity. సత్యము త్రికాల భాగ్యము. Truth remains the same in all three periods of సత్యమే time. దైవ స్వరూపము. Truth is God. ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు. The man who follows truth suffer from no shortage or dearth. త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టి వానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది. The man who follows sacrifice will certainly earn reputation. కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు. But today in the world there is no truth and sacrifice. సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు. Truth and sacrifice are the goals of life. అభ్యాసానుసరణి విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి. You can also study by practice and sincerity. విద్యకు అధ్యాసం అత్యవసరము. For learning, sincerity, practice is శ్రేయోహో needed. జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది. By practice you can meditate. ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది. Through meditation you can cultivate sacrifice. ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది. By sacrifice you can be peaceful. కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి. So for everything practice is essential. పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి. Walking, talking, reading, they're all out of practice. కనుక విద్యలో యందు ఉత్తీర్ణుడు కావాలనన్నా అభ్యాసం అత్యవసరము. In order to be successful in acquiring knowledge, one has to practice. బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మల యందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకొని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది. Our intellect or intelligence increases basing on our own actions, good and bad. దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది. Out of bad actions, we'll have bad mind. సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. Out of good actions, you'll have good mind. కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం. For good and bad, it's only the mind that is the cause. కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకొనుటకు సత్సంగములు అత్యవసరము. In order to develop good activity, you need good company. ఆ సంఘమును పురస్కరించుకొనియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి. As is the company, so is our mind. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. Tell నీ me కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు. As is the company, so you become. కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత
మంచి గుణములను పోషించుకోవాలి. Therefore, we should develop our good quality by joining good company. ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు? Who is the real teacher in this world? హృదయమే నిజ బోధకుడు. One's own heart is the true teacher. కాలమే నిజ గురువు. Time is the true teacher. ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము. World is a book. ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు. God is the true friend. కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు. So we need not search for a good preceptor. హృదయమే నిజ బోధకుడు. Heart is the true teacher. అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు. The very heart is the conscience. ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు, అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది. When you follow the conscience, it acts as a true preceptor. కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు. Conscience will never guide you in the wrong path. కనుకనే నిజమైనటువంటి యొక్క బోధకుడు ఎవరు? So who is the true teacher? హృదయమే నిజ బోధకుడు. Heart is the true teacher. కాలమే నిజ గురువు. Time is the true teacher. కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాది. Time goes along the right direction. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు. Under any circumstances, time will never change. ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు. Today we have two types of teachers, Badha, pain, Bodha, the teaching. కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది. It's difficult to have the preceptors of noble teaching. కనుక చక్కని హృదయ బోధనను అందించడానికి ఈ కాలమనే గురువు చాలా ప్రధానము. In order to have good instruction, the time is the best teacher. కాలకాల ప్రపన్నానాం కాలాక్యమును కరిష్యతే. కాలము మానవుని యొక్క కాయమును మృంగుతుంది. It is the time that swallows lifespan. కానీ కాలంని కూడాను మృంగేటువంటి వాడు ఈశ్వరుడు. But Ishvara is beyond time. కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు. Keeping God in one's own heart and follows time, he'll be working for his life. ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము. We read so many books. భగవద్గీత అని, రామాయణమని, మహాభారతమని, ఖురాను, బైబిలు, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము. We read books like Gita, Quran, Bible, Ramayana and so కానీ on. ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి. All these texts convey to a limited extent. లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు నీవి ప్రబోధించలేవు. However, they do not teach anything regarding the physical level. ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే. In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything కనుక else. ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము. So world is a true book. ఈ ప్రపంచంలో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు. There's nothing that you cannot learn from this మానవుడు world. ఎంతటి మేధావి అయినప్పటికీ Man may be very intelligent. సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచినే తాను నేర్చుకోగలుగుతున్నాడు. He can learn from the text of the world. ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు. When there's no world, there's no education or పూర్వం ఈ knowledge. ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది. Earlier, the whole world was pitch dark. కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది. Crores of years back, it was completely clouded. క్రమక్రమేణా కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము Slowly. ఎడతెరిని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది. After lakhs of years subsequently, there is downpour of rain. ఈ వర్షము లక్షల సంవత్సరములు కురిచింది. The rain lasted for lakhs of years. అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి. Thereafter, the mountains and sea, they have come to existence. ఈ విధంగా వర్షం కుర్చి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పరిచిన చేత క్రమక్రమేణా ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది. As mountains, sea and rivers formed, you find the darkness diminishing. ఇది కొంత వెలుతురు రావటం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి. Because of the light, the sun and stars appeared. నిన్న చెప్పినట్టుగా తమహ చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
As Bhagavan said yesterday, tamaha, darkness, gives rise to the light. కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది. So the illumination light is out of darkness only. కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి. To develop the rightful attitude, we have to take the world as a book. ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు. There's no lesson that's not taught by the book of the world. ఇంకా మిత్రుడు ఎవరు? Who is a friend? ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు. Today's friends are with you so long there is position. కానీ అలాంటి మిత్రుడు కాదు. He's not such a good friend. శాశ్వతమైనటువంటి మిత్రుడు, A permanent friend. నిర్మలమైనటువంటి మిత్రుడు, A pure friend. నిస్వార్థమైనటువంటి మిత్రుడు, Selfless friend. నిరంకారమైనటువంటి మిత్రుడు, Egoless friend. అతనే భగవంతుడు. He is God himself. కనుకనే భగవంతుణ్ణి మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు. If you take God as true friend, you will never suffer. ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చును, Then the worldly friends may be కానీ uprooted from భగవంతుడు you. అనేటి మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, But ఎల్ల God, వేళల ఎందుకు కూడాను నీతోనే ఉంటున్నాడు. but God, the true friend, is always with you, in you, above you, below you, బంధువులందరూ around you. వాకిటి తాకని వల్లకాటికే వత్తురు. Relatives come up to the doorstep as you leave the నింపాయని body. భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు. The true friend is the name of the Lord, the sacred name. నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి నిన్ను కాపాడుతూ ఉంటాడు. God is with you, in you, above you, below you, around you. కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే. So God is the true ఏకం friend. సత్ విప్రా బహుదా వదంతి అన్నారు, కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి. Truth is one, and only one friend. అతనొక్కడే నిజమైన మిత్రుడు. God is the only friend. ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు కానేరడు. The worldly friends are no నేటి friends. మిత్రులు రేపటి శత్రువులు. Today's friends may be enemies tomorrow. కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు. God will never be your enemy. శత్రుత్వం అనేటువంటిది తన యందే లేదు. There's no enmity at all. కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే. God is the dearest friend. మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు. Throughout night, you sang bhajans. అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది. It is a worldly type, a ritual. ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది? How do you get these rituals? ఈ వ్యావహారికము పారమార్థికం నుంచి వస్తుంది. The ritual has spiritual as the basis. కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి. So every ritual carries the spiritual aspect. చేసే with it. ఉద్యోగం కానీ, Job, ఒక వ్యాపారం కానీ, business, లేక చదువులు కానీ, education, ఇంకే విధమైనటువంటి విద్యలు కానీ, anything. సమస్త whatsoever. వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి. All sorts of vocations have got the spiritual aspect behind. పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారికములు అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి. Any spiritual activity, though vocation, it transforms a spiritual function. ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది. Out of this worldly comes the pratibhasika. అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి? What is the relationship between these three? పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది. Paramarthika, spiritual, is an ocean. ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి. Out of this comes out the waves, vyavaharika. అయితే ఈ అలలు ఎందుకును ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి. However, the wave carries the taste and the form of the sea. సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ అలలు మారిపోవు. The taste of the sea doesn't change when it ఈ becomes a అలలు wave. ఎందుకును ఉప్పు ఉంటుండాలి. The wave has salt. అలలు ఎందుకును చల్లదనం It ఉంటుండాలి. is also cool. అలలు ఎందుకును ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి. If the wave is white, తెల్లదనము, చల్లదనము, Coolness. ఉప్పు ఈ And- మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందుకు కూడా ఉంటున్నాయి. the whiteness and the coolness and salinity are there. కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు. Therefore, the spiritual quality has not changed in the worldly aspect. తదుపరి
ప్రాతిభాషికము. Then comes ఈ Pratibhasika. అలలోవులో ఉండినటువంటి ఒక నురుగు, Pratibhasika is foam. అది ఏ ప్రాతిభాషికము. That is the అయితే ఆ Pratibhasika. ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి. However, Pratibhasika foam has character of the sea. కనుక ప్రాతిభాషికము, వ్యవహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము. It's most essential that we know the relationship between the spiritual, the worldly, and సముద్రమే spiritual. లేకపోతే అలలే లేదు, Without the sea, there's no wave. అలలే లేకపోతే నురుగే లేదు. Without a wave, there's no foam. కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు. Without spiritual content, there's no ritual. కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమైన నురుగే లేదు. Without the wave of a ritual, there cannot be the కనుక foam. ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలలను ఆధారం చేసుకున్నది. Therefore, foam depends on the wave. వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది. So also the wave depends on the sea. కనుకనే సముద్రము Ocean. గ్రాండ్ ఫాదర్, Sea is the grandfather. పారమార్థికము సన్, The spiritual is sun. ప్రాతిభాషికము గ్రాండ్ సన్. Pratibhasika, grandson. కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు. So all the three belong to the same family, has legal right. అది Grandfather, father, and సముద్రం son. యొక్క తత్వము. That is the nature of sea. సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు. The sea does not increase because of the merger of ఎంత the సూర్యుని rivers. యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు. It might transform into vapor because the heat of the sun, అనగా but it doesn't పొంగి depress. కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం. The quality of the sea is not to get elated or depressed. అనగా అహంకార మమకారము లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము. The sea has no trace of ego or possessiveness. కానీ మన యందు వ్యవహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనలు తెగొడుతున్నాం. But within us, there is diversity. We drive them apart. కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు. Out of the spiritual activity, we should not separate the worldly activity. అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది. Then we'll have peace in these worldly vocations. ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి? What is the reason behind the misery in this world? పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం. We have forgotten the spirituality and go by the worldly activity. ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి, The worldly activities like పాసింగ్ castles in క్లౌడ్స్ the వంటివి, air, like passing clouds. కదిలిపోయే మేఘములు. They pass off clouds. ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం. We have forgotten this and we're forgetting the spirituality. కనుకనే మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు. So spirituality should never be forgotten. ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి. Bhajans today are more ritualistic. శృతి, లయ, రాగ, తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాము. They go by the tune, rhythm and the ఇవన్నీ drum. కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే. That's all a ritual. ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి. But the content, that which is eternal truth, or నేను పాడుతున్నాను, spiritual. I sing, కానీ నోటితో కాదు పాడేది, not singing with the mouth. హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి. We should take the position of a heart, which is the sea. అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి. When you sing wholeheartedly, it will be melodious. ఆ హృదయమే సముద్రము. That heart is the sea. కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు. So God dwells in our heart. అది ఎట్ట ఉండాలి? How should it be? హృద్ ప్లస్ దయా హృదయం. Hrit plus daya, hridaya. దానినే కంపాషన్ అన్నారు. That's called compassion. కైండ్ అని, మ్యాన్ కైండ్ అన్నారు. We also say mankind. కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి? How should be a man? కైండ్ తో కూడి ఉంటుండాలి. He should be kind. అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది. Then you can say mankind. కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్. But today we see man, but there's no kindness. దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది? How do you say it's mankind? కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్. The heart with kindness is mankind. కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రలో ఉంటున్నాడు,
ఏ యొక్క మందిరంలో ఎంతో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు. Never think that God is present in a pilgrim center or a temple. సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే. God is everywhere. The permanent address is our heart. ఒకానొక సమయంలో నారదుడు కూడాను విష్ణువుని ప్రశ్నించాడట. Narada has put a question to Lord Vishnu. స్వామి, Swami, నేను త్రికాలములు యందు సంచరిస్తున్నాను. I move all the 3 times. దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను. I also observe good and bad. కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి. But now and then I want to report. అయితే However, మీరు ఎక్కడ ఉంటారో? where you will be? కైలాసం అంటున్నారు, They say Kailasam. వైకుంఠం అంటున్నారు, వైకుంఠం, స్వర్గం అంటున్నారు. heaven. ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు. Where are they? I do not know. అప్పుడు చెప్పాడు నారాయణుడు, Then Narayana said, మద్భక్తః యత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. Narada, వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు. Vaikuntha, Kailasa, they are branch offices. కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను. Heart is my residence address. తత్ప్రతిష్ఠామి నారద. నేను వశామి అని చెప్పలేదు, తత్ప్రతిష్ఠామి నారద. అక్కడే నేను ప్రతిష్ఠ అయి ఉంటుంటాను. He says that he installs himself there. చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెతుకుతూ పరిగెత్తుతున్నాడు. When God is in the heart, you are in search of God elsewhere. అయితే However, ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో, నిర్మలమైనటువంటి భావముతో, నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు. however, we don't pray, we don't sing with pure heart and selflessly. పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్క తూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు. If it's a pure heart, if you think of him once, God will manifest there. యాచింతా భువి పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో, That mind which you make use of for your sons, the friends, the wealth and business. యాచింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము, ధాన్యము, కీర్తి, ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో, That mind which is used to acquire wealth, grain and name. సాచింత యమరాజ భీమ సదన ద్వాయ ప్రబాణే ప్రభో నందనందన పదద్వందార విందేక్షణే. ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారములు కూడాను తెరుచుకుంటాయన్నాడు. If that mind concentrates on the feet of the Lord, the gate of the heaven opens. ఈనాటి మానవుని యొక్క మనస్సు, తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైనటువంటి దానిపైనే చింతిస్తున్నారు. The thoughts in the mind of man are worldly. ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి. The mind wants pleasure. సదా జాయతే. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి. It wants to be always in pleasure. నందనందన పదద్వంద్వార విందేక్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది. If it concentrates on the feet of the Lord for a moment, you'll be peaceful. గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిస్తున్నావు. కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాల పైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది. You spend minutes, hours, the days, and months and years for the world. Just think of God for a moment. ఇంతకాలము నీవు అవస్థలు పడి, Suffering ఇన్ని so సంవత్సరములు long. నీవు శ్రమించి Work hard for years. వ్యావహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు? You carry on your life in the world. What's it that you got? ఏమీ లేదు. Nothing whatsoever. అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు. Everything is wasted. కోటీశ్వరుడు కావాలి. You want to become a millionaire. ఎవడు కోటీశ్వరుడు? Who is a rich man?
Who is the biggest man in this world? Who is the biggest man in this world? He who has much satisfaction is the biggest man. He who has much satisfaction is the biggest man. Who is the poorest man in this world? Who is the poorest man in this He world? who has much desires is the poorest man. He who has much desires is the poorest man. ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు? With all the desires inside, how can you be richest? దీన్ని త్యాగము అన్నారు. This is called త్యాగం sacrifice. అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పటం లేదు. Not giving up everything. ప్రాకృతమైన జీవితానికి ఏదైతే నీకు అవసరమో అవన్నీ ఉంచుకో. You require all essentials of life. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు. Don't have too much of a desire. మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది. If you have too much of a desire, you become mad. చిక్కిన దానితో తృప్తి పొందుతూరా. Be happy with what the lot you నీ have. కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో. Discharge your duty well. ఇది ఏ త్యాగం. This is sacrifice. కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము. Today what the world needs is truth and sacrifice. ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు. Others don't need to do that. అనేక మంది సాయి భక్తులు అంటున్నారు. Many call themselves కొన్ని devotees of లక్షలు Sai. కోట్లకు ఉంటున్నారు. There are lakhs and crores. కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు. We don't need to ask anyone. ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది. If Sai devotees follow truth and sacrifice, the whole world will change. ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు. These two are principles to change the world. సత్యము హృదయాన్ని పవిత్రం గావిస్తుంది. It is the truth that sanctifies heart. త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం గావిస్తుంది. Sacrifice will make the ఈ physical రెండింటి life. వల్ల అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు. God is present inside and outside. ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంత కాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకొని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది? Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem భగవంతుణ్ణి yourself? వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి. You should love God and redeem your life. నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే. Money is necessary for our life. దానికోసం నీవు పాటుపడు తప్పు లేదు. Nothing wrong in working for it. కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు. But you should not have too much of a desire for money. కొంతమంది అనుకుంటుంటారు, Some think so. నేను టాటా కావాలి, బిర్లా కావాలి, కిర్లాస్కర్ కావాలి అంటుంటారు. Some want to be Tata, Birla, Kirloskar. నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాత కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుట్టారు, నీవు తాత అయిపోతావు అన్నాడు. Bhagavan says you can become Tata by getting your son married. ఏమిటి తాత బిర్లా కిర్లాస్కర్? Oh, how- వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా? Tata, Birla, Kirloskar, do they have ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు. But they are very rich, but they don't have mental peace. ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు. With money, you can have conveniences. not మంచి peace. డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును. You can have Dunlop bed, pillow and sofa set, everything. కానీ ప్రపంచంలో ఒకటి అందించారు. But one is given in this నీవు world. చక్కని నిద్రపోయే నిమిత్తమై నీకు have- మంచి బెడ్ ని అమర్చుకున్నావు, To sleep well, you have a bed మంచి ready. పిల్లోని వేసుకున్నావు, You have a pillow. చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాది, Ceiling fan is rotating. ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాది. Air conditioner is working. కానీ But నీకు నిద్ర రావటం లేదు. you don't sleep. ఏమి ప్రయోజనం? What's the use? ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు? Why have you gathered them? దేనికోసం అమర్చుకున్నావు? Why have you got them? నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు. You have them only to నిద్రలే sleep. లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు? When you cannot sleep, why? సీలింగ్ ఫ్యాన్ ఎందుకు? Why ceiling fan? ఈ డెన్లప్ బెడ్ ఎందుకు? Why Dunlop ఈ డెన్లప్ bed? పిల్లో ఎందుకు? Why Dunlop ఇవన్నీ pillow? వ్యర్థమే కదా. They are useless. అదే విధంగానే Similarly, మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం. the body, mind, intellect are given only to have peace within. శాంతియే లేనప్పుడు Without peace, ఈ మనసు ఎందుకు? why mind ఈ there? బుద్ధి ఎందుకు? Why intellect? ఈ అంతఃకరణ ఎందుకు? Why inner ఈ senses? దేహం ఎందుకు? Why this body? కనుకనే ఇవన్నీ కూడా కేవలము
ఆత్మశాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for భౌతిక inner సుఖాల peace. కోసం కాదు ఈ దేహం రావటము. Body is not for external peace or భౌతిక comfort. ఆనంద నిమిత్తమై కాదు ఈ మనసు రావటము. It's not for worldly happiness that the ఈ mind is getting. ఇంద్రియములంతా పెట్టడము కేవలం భౌతికమైనటువంటి దృశ్యాన్ని చూడటం కాదు. Is not to watch the outer scenario. ఆత్మానందమును పొందే నిమిత్తమై ఇవన్నీ బెడ్, పిల్లో, ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ పెట్టున్నట్టుగా ఉండాలి. It's only to enjoy the blissful state of the spirit. The external things are men. కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము, అయినా అది లేకుండా పోతుండాలి. Today we have everything, but we don't have peace and bliss. మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది. When we don't follow the right path, దేనికోసం life is భగవంతుడు ఈ wasted. శరీరాన్ని అందించాడు? Why God has given the body? శరీరమాద్యం కలు ధర్మ సాధకం. To do all good activity. కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి. The birds and the beasts also act. అదే ఈ దేహం కూడా చేస్తుండాలి. The same way the body of ఇంకా man. జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి? Why do you say human birth is rare then? కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి. Human life, which is rare, has got some speciality. కనుకనే సేవా వృత్తులు యందు ఈ దేహమును అమర్చాలి. Therefore, the body should take to service. నడుముంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు. The man who cannot bend and serve is a lazy man. కనుకనే రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్. So realization is the best in the rest. లేజినెస్ ఇస్ ది రస్ట్ అండ్ డస్ట్. So laziness is rust and dust. కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము. So we are more lazy today. భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాది, In Bharat there's plenty of land, కావలసినంత జీవనదులు ఉంటుండాది, lot of water, కానీ తిండికి తీర్థానికి చాలా కరువైపోతుండాది. but there's shortage of food కారణం and ఏమిటి? water. Why? మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు. Man is not discharging his duty properly. కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు. He's wasting his time. టైమ్ ఈజ్ గాడ్. Time is gone. డోంట్ వేస్ట్ టైం. Don't waste time. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is life waste. కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది. By wasting time, we're wasting our life. కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి. So worldly activity should be based on the spiritual activity. ఇక్కడ సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి. Here the two aspects, the one with attribute and సాకారము attribute. నిరాకారము అని రెండు ఉంటున్నాయి. Formful and formless. ఏది సాకారము, ఏది నిరాకారము? What is formful, what is formless? ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి. Here is water. నీరుకు ఏ రూపము లేదు. What is the form of the water? ఏదో నీరు నీరుగా ఉంటున్నది, పేరు ఉంది కానీ రూపం లేదు. There's only the namesake, but no form. ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి. When the water takes the form of ice, it is a specific form. మంచుగడ్డ సాకారము. Ice has a form. ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము. Every drop of water in the ice is ప్రతి ఒక్క formless. సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి. In every form there is formless aspect. మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు. Some may say, I don't want formless aspect. I కొంతమంది want form. సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు. Some say we don't want a form, we ఇది want కేవలము formless aspect. తెలియనటువంటి యొక్క అజ్ఞానమే. It is all foolish సాకార ignorance. నిరాకారం రెండు కూడాను ఒక్కటే. Formful and formlessness are one and the same. నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారమైనటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది? Without formless droplets of water, how do you get the ice with a form? ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేదాత్మికము, భౌతికము, వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది. Vedanta explains clearly these spiritual కానీ aspects. దురదృష్టవశాత్తు But unfortunately, ఈనాడు అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను many టీవీ spiritual- లోపల, ఈ రేడియో లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు. many of the spiritual teachers through TV and radio speak of many సత్యం అంటే stories. ఏమిటి, What is this? న్యాయం అంటే ఏమిటి What is justice? అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు. They're not explaining clearly. ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జి. That's all the bookish knowledge. ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి. It's not a practical knowledge anyway. పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు. It's the book that becomes the head, vice versa. కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్కి రావాలి. The matter of the book should get into the head and should అప్పుడే be taken to దీని యొక్క practice. స్వరూపం కూడా మార్పు చెందుతుంది. Then the form will change. చూడండి ఒక చిన్న ఉదాహరణ. A small example. సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి. Water of the sea is saline. కానీ salty. సూర్యరశ్మి చేత
ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకొని పోతుంది. Because of the heat of the sunlight, it becomes vapor. ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది. When once it becomes vapor, the salinity is lost and becomes sweet. అది ఈ మేఘములుగా రూపొందుతుంది. It becomes cloud. ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి. The clouds come back ఈ as వర్ష rain. బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి. And the water of the వర్ష rainwater బిందువులు is sweet. చాలా ప్యూర్ గా ఉంటాయి. The rainwater is very pure. దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు. Doctors call it distilled water as it has no. ఆ మేఘము నుంచి Pollutant. ఎంత నిర్మలంగా ఉంటుండాలి, So in the ఎంత form of- మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా? In the form of a cloud, it is so pure and sweet. That's not there in an ocean. అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి Out of the grace of the sea, మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు when once the sun's reflection is there, మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది. it enters in the mind with all the purity and sweetness. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. It's the mind that is cause for liberation and attachment. మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము. It's only the mind that is cause for good మన and సుఖ bad. దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము. For the pleasure and the pain of దీనికి actions ఎవరో for the కారణము, cause. వీరు కారణం, వారి కారణమని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు. It's a mistake to blame anyone. ప్రతి ఒక్కటి కూడా నీ చర్యలు యొక్క ప్రతిఫలమే. Everything is the consequence of నీ your action. రియాక్షనే, నీ రీసౌండే, నీ రిఫ్లెక్షనే. Everything comes back to you as a reaction, reflection and కేవలం నీ response. బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు. Out of your weakness you blame someone else. ఎవరిని మనము ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు. We should not blame anybody. కారణం ఏమిటి? Why? అన్ని నీవు చేసుకున్నవే. It's only a result of your action. దీనికి నీవు అనుభవించవలసిందే. You have to suffer. అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే. When you cannot suffer, pray to God. ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు. Only God can give you relief, no one else in this world. భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు. God can transmute the earth into sky and the sky into earth. కనుక అట్టి సర్వశక్తిమయుడైనటువంటి భగవంతుని ఆశ్రయించు. Surrender yourself to God who is all powerful. అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి? Without surrendering to God who is all powerful, what is the fun of following the world which is fleeting and passing by, ephemeral? కానీ ఈనాడు మనసును సరైనటువంటి మార్గంలో ఉంచుకోవటం లేదు. We are not keeping our mind in the proper way. ఎందువల్ల? Why? ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి. Because worldly desires are increasing day by day. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. Oh mind, don't desire, don't ask. అడుగు కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస. If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given. అడుగని శబరిని ఆదరించడే. Without asking, Shabari has been given. refuge. అడుగదనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడు. The bird Jatayu was given జటాయువు rights, అడిగిందా? arbitral rights. శబరి Without asking. అడిగిందా? Shabari has లేదు. not asked. No. ప్రార్థన చేసింది. They just prayed. ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్. Prayer is the magnet. ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్టే. The whole world is a magnet. అయస్కాంతం స్వరూపమే. It's all magnet. కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది. Prayer, the magnet will draw near everything. కనుకనే So, భగవంతుని ప్రార్థన చేసి praying to God, ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి we should get the magnet of grace. సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించేయాలి. And we should see that the electricity spreads all over. అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి, That is the electricity అదే within man. విద్యా శక్తి, That is the అదే ఆత్మశక్తి, That is the power అదే of the అనంత spirit. శక్తి, That's infinite. అదే అద్వైత శక్తి, That's non-dual అదే spirit. సచ్చిదానంద శక్తి. That is the eternal blissful state. ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి. With all the inner strength immanent within us, we are foolish thinking that we don't have anything. అన్ని మన యందే ఉంటున్నాయి. Everything is within. మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు. Nothing that's not present within us which is noticed outside.
ఆ సచ్చిత్ ఆనందము మూడు కూడాను మన యందే ఉంటున్నాయి. That eternal truth, the bliss is within కానీ us. తెలియకపోవటం చేతనే Because we don't know that. పరదేశంలో ప్రవేశిస్తున్నాము, We go పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము, we go to different places. తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము. We think that we would be able to acquire them. కనుక మనకు ఇది అవసరం లేదు. It's not necessary. తనను తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి. Develop self-confidence. తన యందు ఉంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి. Have full faith in the Spirit. ఎవరిని Strengthen మనం spirit. నిందించకూడదు. Don't criticize anybody. ఏ మతమును మనం నిందించకూడదు. Don't criticize any ఏ religion. సమాజమును మనం నిందించకూడదు. Don't blame any society. నీ తత్వాన్ని నీవు ఉంచుకో. Follow your own path. నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు. If one has full faith in God, will never వచ్చినా suffer. కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి. They may come like a mountain, would pass off like a mist. ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. Though there are divine thoughts and divine feelings, we don't recognize the దినదినానికి divinity. ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో. We change every moment. క్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి. Moment to moment, mentality changes. వాంఛలకు అదుపే లేదు. Desires have no check. ఇంకా ఆనందం ఎట్లా నీకు ప్రాప్తిస్తుంది? How do you expect to be happy? నీ యందే ఉంటున్నది ఆనందము. Happiness is within. నీవే ఆనంద స్వరూపుడు. You are the form of the bliss. కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి? Yet what is the use? మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి. The entire whole wealth is present under the feet కానీ of the మనకు earth. తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం. Because you don't know that, you suffer. భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి. There's water underneath the earth. కానీ అడుగు భాగంలో ఉంటున్నటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి? How to draw ఆ water? జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి. There is mud between you and the water ఆ underneath. మట్టియే ఈ జగత్ వ్యాపారంలో, ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి. This is the mud, the worldly fancies which have got to be ఆ removed. మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది. When you remove the whole mud of the world, you will get the water లేక beneath. Otherwise, దాని లోపల బోర్వెల్ ఒకటి వేసిందంటే when once you install అది borewell చక్కగా there, కొట్టి 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 జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది. it will go dive deep and draw water out of the bottom. అది ఏ నామస్మరణ. That is singing of the నీ name of నాలుక God. పైన నామం అనేటువంటి బోరువెల్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది. Therefore, if you install the borewell of God's name, you can draw water out of your heart. కనుక నీ నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి. Let the name of the Lord sing on ఏ your పని tongue. చేస్తున్నప్పటికీ దీనికి దైవ భావంతో నీవు పని చేయాలి. You may do anything, have divinity వర్క్ within. విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Then work will be transformed into worship. ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి. You may do anything, take it as a divine activity. ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి. We should open our hearts today. నోరును మూయించాలి. We should shut our mouth. కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము. But we are going in the wrong direction. నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము. We open our mouth and close our heart. ఇది ఏ దైవ ద్రోహము. You are betraying, you are a traitor to God. సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో. To the extent possible, shut your హృదయాన్ని mouth. తెరిపించు. Open up your heart. ఈ నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని ధరిస్తూ For వచ్చారు. this reason, ancient saints observed silence. చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు 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 మాటలు. For small things and big things, we go on talking, vain gossip. కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది. That day when we control our talk, you'll be blissful. మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు. The one who talks cannot do. పని చేసేటువంటి వాడు మాట్లాడు. A doer, the one who acts, will not talk. కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయనటువంటి సోమరి. So the one who talks continuously is a lazy man who won't do. మాటలను తగ్గించుకో. Cut short your talk. హృదయాన్ని తెరిపించుకో. Open your heart. అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది. Then God will లేక install your హృదయంలో heart. ఉన్నటువంటి దైవం వెలుపలే వస్తుంది. Or else it will come out. కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి. We should know the unity of these two. కనుక ఈనాడు భజన చేశారు. Today we have done ఇది bhajan. కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు. You have done it from the worldly viewpoint. నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను. Bhagavan is observing. ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు. When girls are singing, boys did not join. మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం When లేదు. boys are singing, girls did not join in chorus. ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా. Both of them sing the glory of ఎందుకు God. ఇద్దరు దీన్ని చేర్చి
ఆ హెచ్చు స్వరంలో మీరు ఆనందాన్ని అందించకూడదు. Why don't they join together and reach? ఇది ఎంత స్వార్థము, What sort of ఎంత selfishness? సంకుచితమైన భావము, What narrow-mindedness ఇది it ఎంత is? వ్యావహారికమైనటువంటి తత్వము. It's worldly activity. ఈ విధంగా ఉండకూడదు. It shouldn't be like that. ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే. A big musician may sing. It's just a music. అక్బర్ చక్రవర్తి బయట పోతూ One day Emperor Akbar was ఒక just చెట్టు going. కింద కూర్చొని He sat under a tree. ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు. He noticed a beggar sitting under the tree. అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది. As that beggar was singing, the heart of Akbar melted. He was deeply touched. He went. ఆనందంగా విన్నాడు, He heard it. ఆనంద బాష్పాలు రాల్చాడు. He was shedding the హృదయం tears of ఆనందంతో joy. మునిగిపోయింది. Heart is full of happiness. దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి. We should spend our life singing the glory of God that pleases Him. ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే. Let him be a beggar or a rich man or a great ఇందులో ఆడ musician. మగ అనేటువంటి After all, భేదం it's singing ఏమాత్రం only. ఉండకూడదు. There's no difference such as a woman and a ఆడ man. మగలనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటిది కాదు. After all, the man and woman is only body వారు పాడేది వీరు consideration. పాడేది దైవనామములే. Whether they sing or కనుక you ఈ sing, it's only నామంలో God's మనం name. మనసును లీనం చేయాలి. Therefore, we should see that we concentrate ఈ on the name లీనము of God. చేయనప్పుడు ఇది కేవలం వ్యావహారికమైనటువంటి భజన మాత్రమే. When we don't concentrate, it's only ritual. ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి. In future, you also see there will be the spiritual content, background, as you sing. అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది. Then only you will be blissful. భేదం అనేటువంటిది నీకు ఉండకూడదు. There should not be any differences. ఎలాంటి దాంట్లో? Where? సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు. In music and prayer, there should not be ప్రాకృత differences. విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. However, in this world, we should do our own duty. ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి. New fashions we notice today. స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు. Swami said the caste of humanity. నిజమే, కాస్ట్ Yes. ఆఫ్ హ్యుమానిటీ. Yes, caste of humanity. స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు. Swami said caste of humanity, so I can marry anybody. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను. Bhagavan made a mention of caste of humanity, but not Culture culture of వేరే humanity. ఉంటున్నది. There is culture. ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి. We should follow this culture. మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది, What is the culture of ఈ man? సంస్కృతి ఎటువంటిది, What is culture? సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏమిటి? We have forgotten this culture. We go by the worldly way. తరువాత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైన దీంట్లో ప్రవేశపెట్టింది. The culture of Bharat is highly sacred. కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు. There are no caste అందరూ differences. ఒకే కాస్టే, All belong to one caste. కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి. But there's difference in ఈ the డిఫరెన్స్ culture. కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది. Because of the difference in the culture, the life pattern దానిని కూడా differs. నీవు సమంతం చేసుకోవాలి. So you should also consider that. నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పి అంటారు. If it's to your convenience, you quote అవసరం Swami. లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు. That we don't want to do, you don't quote Swami. ఇది సరైనటువంటి భక్తియా? Is it proper devotion? స్వామి చెప్పినప్పుడు అన్నిటినీ నీవు అనుసరించాల్సిందే. You should follow whatever Swami నీకు says. ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టంగా దానికి కల్చర్ అని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు. You follow that what you like and drop that you don't like. కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి. For everything there's a definite meaning. ఈనాడు ఎట్లా ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి. There's a poem in Sumati Shataka. అక్కరకు రాని చుట్టము A relative who will not come in times of need. మొక్కిన వరమిని వేల్పు God who will not grant your boons. మోహమున తానెక్కిన పారని గుర్రము The horse that will not ride in the battlefield. రక్కున విడువంగ వలయు. You have to drop it immediately. నిమిషంలో దాన్ని వదిలిపెట్టు. Give it up in a minute. నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు. If you pray to God, if He doesn't grant your desire, give Him up. అడిగితే కోరికలు ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు. You forget God if He doesn't grant your rewards. ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు. The horse that will not run in the battlefield, better you give it up. ఇది ఎవరికి చెప్పాడు? To whom is this said? ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు. This is said in three ways. అది వదిలిపెడుతున్నారు. They forget that. ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు. They take these things. కట్టగడపటి గదరా సుమతి. At the end. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
This is said at the end, Sumati, to a man with a good mind. ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడో ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా ఉన్నారే ఈ బంధువులు వదిలిపెట్టాలి. Without having this good mind, you go on thinking this relation has నీవు not come to చేయరాని my పనులన్నీ rescue. చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు? If you don't help him earlier, how do you expect help కట్టకడపడి now? తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు. Even parents won't come to your rescue. కనుక అక్కరకు రాని చుట్టము The relation will not come to your needs. అప్పుడు సుమతిగా నీవు ఉంటుంటే అందరూ బంధువులు అంతా వస్తారు. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా నీకు గుర్రం ఎక్కిన సమయంలో వరే నాకు హార్స్ రైడ్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి. Before you want to ride on the back of the horse, know whether you know horse riding or not. Question గుర్రం ముఖమే yourself. చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు? The fellow who has not seen the horse at all, he blames ఇది the కేవలం horse. అజ్ఞానమే. It's all ignorance. సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరికే పోడు. An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse. భగవంతుని పైన సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వాడే భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు. భగవంతుడు కూడా అతనికి వరాలు అందిస్తాడు. The one with full faith in God will pray to him wholeheartedly. ఫెయిత్ లేకుండా God will దేవుడు grant. నాకు ఇది తెచ్చిపెట్టు అంటే ఎట్లా తెచ్చిపెట్టాడు? Without faith, how do you demand? Oh God, give me నాట్ this. యువర్ సర్వెంట్. God is not your servant. కానీ ఆ భక్తియే నీలో ఉంటుంటే నీకు సర్వెంట్ సర్వెంట్ సర్వెంట్. But if you have that faith and devotion, you will be servant of the servants. కనుక భగవంతుడు సర్వులకు సర్వెంటే. God is the servant of all. అందువల్లనే So, మీకు చక్కని చిన్న ఉదాహరణము. a very good example. సర్వెంట్ ఎప్పుడు కూడాను Servant all the time. భగవంతుడు పూజ రూముకు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకొని ఉంటాడంట సర్వెంట్ గా. Servant will be there at the doorstep of the temple of God. నా భక్తుడు ఏమి కోరుతాడో What is అతని this? కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట. God will be waiting there as a servant so as to know the నిజంగా desire of వాడు the devotee. భక్తుడేగిన కాకుండా పోతే, If he is not a devotee, భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే if there is no divine thought in the heart, భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు. God becomes a master. హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును. You know the story of Hanuman. అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు. He is virtuous and is one of strength. అలాంటి వాడు రాముని దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు. But in front of God, Rama, he is very humble. రావణుని దగ్గర ధీరుడై నిలిచాడు. In front of Ravana, he stood there in front of him. కారణం ఏమిటి? What's the reason? అహంకారం గలవాని దగ్గర ధీరుడిగా నిలిచాడు భక్తుడు. In front of an egoistic man, the devotee stood as a warrior. ప్రేమమయుడైనటువంటి భగవంతుడి దగ్గర దీనుడై ఉన్నాడు. In front of God, with the embodiment of love, he was so humble. కనుక ప్రభావం పరిస్థితిని పురస్కరించుకొని జీవితాన్ని జరుపుకోవాలి. So life has to be carried on based on the circumstances. కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులకు పరాధీనుడే. God always submits himself భక్త to పరాధీనాయ నమః devotees. అంటున్నారు అష్టనాత్ర నామావళిలో. We also say that God submits himself to the భగవంతుడు devotees. ఎప్పుడు కూడాను పరాధీనుడే. God is always at the doorstep of the ఎప్పుడు devotee. నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే. When there's pure devotion, he is with you. కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకొని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి. We should take the name of the Lord as the basis for our life, the prime principle. భగవంతుడు గానలోనుడు, God will be carried away by music. He loves music. అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు. Therefore, Narada, Tumbura continue to sing. హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు. When once you sing wholeheartedly, God will గానములో manifest. ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుండాలి. The music will be able to melt a person and move and be కొంతమంది touched. కవులు పద్యాలు రాస్తుంటారు. Some poets compose రామ poems. నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి. Then even in prayer there will be ego. ఇంకా గేయం రాస్తుంటారు. Some also compose poems. అందులో రామ నన్ను కాపాడురా అంటుంటారు. They also say in a prosaic style, ఇది Rama protect. హృదయాన్ని అంత ఆకర్షించదు. And the heart will not be drawn by that. కానీ అదే గాయకుడు వచ్చి But a singer, రమా నన్ను కాపాడు, ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రమా నన్ను కాపాడు, ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది. but when once he puts it in a musical style, full of music, that కనుక ఈ touches the heart of మ్యూజిక్ God. లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. Sweetness there in music.
ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి. It melts the heart of God. ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి. God will be touched by your melody. కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనము భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది. So music should come out of one's own heart to find its fulfillment. కాన ఇంకా మున్ముందు In future, అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి. all should sing unitedly. పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు. Earlier, singing was alone at the కానీ individual level. సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజనను ప్రారంభిస్తూ వచ్చారు. Guru Nanak started collective singing. అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి. In mass singing, there will be unity, one అప్పుడే sound. భగవంతుడు చక్కగా భద్రపడతాడు. Then God will be drawn by that music. ఇది చూడండి వస్త్రము. This is the cloth. అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి. Because of so many threads interwoven, it is దీనిలో so ఒక్కొక్క strong. తెడ్డు విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు. If you separate out the threads, you can cut with a finger. కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది. The collective singing, mass singing is very అందరి strong. కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటుంది. The voices and the feelings stand in unison. కనుక So, ఇక మున్ముందు కూడాను in future, ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. in future, whomsoever might sing, all of you should join in chorus and sing wholeheartedly and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానానంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ